ఇంద్ర రివ్యూ నాకు తెలుసు ఇది ఫ్రైడే వస్తుందని చెప్పా, కానీ అసలు థర్స్డే మనం కోర్ట్ రివ్యూ అప్లోడ్ చేసాం. సో మన స్కెడ్యూల్ ఏంటి, అప్లోడ్ కదా. సో సరే సాటర్డే వస్తాం ఈ ఇంద్ర రివ్యూతో. కానీ ఫ్రైడే కొంచెం సిక్నెస్ వచ్చింది. సో మనం కొంచెం డిటర్మిన్ పర్సనాలిటీ, ఎట్లా అయినా సాటర్డే వస్తుంది ఈ రివ్యూ అనుకున్నా. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం ప్లాన్. సో సాటర్డే లంచ్ టైంలో లైలా చూసా. సో మీకు అర్థమవ్వాలి ఎందుకు రాలేదని. హలో గైస్, వెల్కమ్ టు పిల్లబచ్చ డిస్కషన్స్. మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అసలు April 10th వస్తుంది. 3 సబ్స్క్రైబర్స్ ఉన్నాం. సో ఇంకా 97 కావాలి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా ఆ లైకు ఆ షేరు చేయండి. ఇంకా ట్విట్టర్ @పిల్లబచ్చ డిస్కషన్స్ అక్కడ కూడా ఫాలో చేయండి. ఇంకా లెట్స్ గెట్ ఇంటు షో. ముందు నేను ఈ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చా. సో ఇది మైల్ స్టోన్ సినిమా, చిరంజీవి గారికి 175 days అనుకుంటా ఆరంది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఇది చెప్తున్నా. ఓకే, ఈ సినిమా ఓకే. నాకు ఇంకా ట్యాగోరే కొంచెం పైన ఉంది. చెప్తా ఎందుకు ఓకే అని. కానీ ఫస్ట్ పాజిటివ్, మనీష్ శర్మ గారి మ్యూజిక్ అసలు కిల్డ్ ఇట్. ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్ జాబ్. అది అసలు ఏం సీన్ అయినా తీసుకోండి, అసలు ఎమోషనల్ సీన్ అయినా, యాక్షన్ సీన్ అయినా, ఏంటి విలన్ ఎంట్రీ సీన్ అయినా, ఇంద్ర బీజిఎం అయినా, మొత్తం ఈ ఫ్యాంటాస్టిక్ జాబ్. హ్యాట్స్ ఆఫ్ మహేష్ శర్మ గారు. నెక్స్ట్ పాజిటివ్, చిరంజీవి గారు యాజ్ ఇంద్రసేన రెడ్డి. ఇది చిరంజీవి గారు, ఇది మనకు కావాల్సింది. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. అసలు ఆయన నరుకుతారు కదా, నాకు కూడా కొంచెం ఫీల్ వచ్చింది. చాలా బాగా చేశారు ఇంద్రసేన రెడ్డి క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ కొంచెం చాలా బాగా చేశారు, కానీ మెయిన్గా నాకు ఇంద్రసేన రెడ్డి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఈ వర్డ్ ఓరా, ఇంద్రసేన రెడ్డి ఇస్ ఓరా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఒక 2 scenes ఉన్నాయి, ఇది నాకు చాలా ఫీల్ వచ్చింది. ఒకటి ఐ ఫ్రేమ్. సో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, ఒక ఐ ఫ్రేమ్ ఉంటుంది చిరంజీవి గారిది. అసలు చాలా పవర్ఫుల్ ఉంది అబ్బా. అసలు చిరంజీవి గారు ఐస్ సీన్లో వేస్తా చూడండి. ఉన్న మొగోడివే అయితే రారా అట్ట గమ్మునుండిపోయినావేంద్రా పిరికి సన్నాసి. అసలు పాజ్ చేసి అసలు అడ్మైర్ చేసా అబ్బా ఆ సీన్. ఇది కొంచెం పాపులర్ సీనే, కానీ నడుపుతారు కదా అందరినీ ఫ్లాష్ బ్యాక్లో. అసలు అలా టర్న్ చేసి ఆ బ్రీదింగ్ అంతే, అసలు ఒక లైన్ లాగా బ్రీత్ చేస్తారు. పవర్ఫుల్ అబ్బా, పవర్ఫుల్ సీన్స్ అవి నాకు చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ పాజిటివ్, కామెడీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అసలు ఈ పాత సినిమా చూస్తున్నాను కదా, కొంచెం మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అది బ్రహ్మానందం గారు ఫైనల్గా ఈ సినిమాలో ఉన్నారు. కొంచెం హ్యాపీనెస్, ఎందుకంటే మన ఫేవరెట్ కామెడియన్ బ్రహ్మానందం గారే. సో ఆయన ఒక దొంగ ప్రీస్ట్ లాగా చేస్తారు. చాలా బాగా నవ్వారు. నేను ఒక ఏంటి బాబు నేను చెప్పింది చెప్పండి. ఏమో అసలు ఆయనకే తెలియదు ఏం చెప్తున్నాను. సో నాకు కొంచెం నవ్వించింది. ఐ లైక్ ఇట్. ఇంకా సెకండ్ హాఫ్తో మొత్తం సునీల్ గారు ఓకే. నాకు మెయిన్గా ఫస్ట్ హాఫ్ కామెడీ కొంచెం నచ్చింది. ఇంకా ఫైనల్ పాజిటివ్, ఆ యాంటిసిపేషన్. సో మొత్తం ఫస్ట్ హాఫ్ నాకు ఎందుకు కొంచెం స్లోగా వెళ్తుందని అనుకున్నా, కానీ అసలు కొన్ని హింట్స్ ఇస్తారు. అసలు చిరంజీవి గారు అది నాకు అసలు ఆ యాంటిసిపేషన్ అసలు చెప్పండి రా, ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడే స్టార్ట్ చేయండి, నాకు కావాలి, ఐ వాంట్ ఇట్ అని వచ్చింది. ఇంకా ఇంటర్వెల్ ఎవరు వస్తారు అసలు కాదు, ఈ ఇంద్రసేన రెడ్డి. సో స్టార్ట్ చేయండి అది చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఈ శంకర్ నారాయణ సారీ ఈ ఇంద్రసేన రెడ్డి. సో యాంటిసిపేషన్ చాలా బాగా ఉంది. అది స్క్రీన్ ప్లే అనుకుంటా. సో రైటర్కి హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఒక నెగిటివ్ ఉంది, ఇప్పుడే చెప్పాను కదా, ఆ యాంటిసిపేషన్. సో ఆ ఎక్సైట్మెంట్తోనే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తారు. ఆ సెకండ్ హాఫే కొంచెం
డౌన్ఫాల్ అని చెప్తా. సో సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్, అదే ప్రాబ్లం. అసలు మొత్తం ఫ్లాష్ బ్యాక్ అబ్బా. అసలు ఫైనల్ 10 minutesలో ఏమో ప్రెజెంట్ టెన్స్లో వస్తారు, కానీ ఇప్పుడు కంపారిజన్ ట్యాగరే తీసుకోండి, ఆ ఫ్లాష్ బ్యాక్ టక్ 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 అయిపోతుంది. అసలు ఏంటి చిరంజీవి గారికి ఏమైంది, విలన్ ఎవరు, అసలు ఎలా విలన్ చిరంజీవి గారు కనెక్ట్, అది చాలా బాగా సెట్ చేసుకున్నాను. అసలు 30-40 minutes అనుకుంటా. కానీ ఈ సినిమాలో మొత్తం సెకండ్ హాఫ్ ఇంద్రసేన క్యారెక్టర్, అసలు ఆ లవ్ ట్రాక్, అసలు నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నా. ఏంటి ఇంద్రసేన క్యారెక్టర్ అసలు మొత్తం నరుకుతారు అంతే, అసలు ఒక రివెంజ్ స్టోరీ లాగా అనుకున్నా. అంటే రివెంజ్ ఉంది కానీ అది మెయిన్గా ఫైనల్ మినిట్స్లో. కానీ మొత్తం సెకండ్ హాఫ్ అసలు ఒక లవ్ ట్రాక్తో వెళ్తుంది. నాకు అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కదా, యాంటిసిపేషన్ బిల్డ్ చేశారు బాగానే ఫస్ట్ హాఫ్లో. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రివెంజు, ఈ ఇంద్రసేన క్యారెక్టరు సెట్ చేసుకున్నాను అనుకుంటా. కానీ ఏమో సెకండ్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతో వెళ్తుంది. ఇంకా ఫైనల్ 10 minutesతో ఆ నరుకుడు సీను, ఇంకా ఫైనల్ 10 minutesలో అంటే మూవీలో మళ్ళీ ప్రజెంట్కి వస్తాం అంతే. సో అదే నాకు మెయిన్ డ్రా. అసలు ఎందుకు ఆ లవ్ ట్రాక్, ఆ ఇంద్రసేన క్యారెక్టర్ ఇంకో కొంచెం టైంతో స్పెండ్ చేసి ఇంకొంచెం యాక్షన్ సీన్స్ పెడితే అసలు మామూలుగా ఉండదు సినిమా. కానీ లవ్ ట్రాక్ పెట్టరు. సో అంతే గైస్, అసలు నాకు ఇంకా ట్యాగరే కొంచెం ఎక్కువ ఉంది ఈ ర్యాంకింగ్ సిస్టంలో. కానీ ఇంద్ర 2 spotలో ఉంది. కానీ యాక్టింగ్ విషయంలో ఇది చిరంజీవి గారు కొంచెం అసలు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంకా సినిమాలో ఎలా యాక్ట్ చేస్తారో ఈ సినిమాలో ప్రూవ్ చేస్తారు, మీకు యాక్టింగ్ వస్తుందని. సారీ కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కానీ చాలా బాగా చేస్తారు ఈ సినిమాలో. ఇంకా అంతే. సో ఓవరాల్ మళ్ళీ చెప్తాను కదా, నాకు నచ్చిన సినిమా, కానీ ఐ వాంటెడ్ టు లవ్ ఇట్. అదే సెకండ్ హాఫ్ మళ్ళీ కొంచెం టిక్ మార్క్ పట్టింది, కానీ అంతే. సో దట్స్ ఇట్ గైస్, అంతే చెప్తాను. దట్స్ ఎండ్ ఇట్ ఆఫ్ హియర్. నెక్స్ట్ డాడీ సినిమా మన అల్లు అర్జున్ సినిమాలో ఉన్నాను అనుకుంటా. సో అది కూడా కొంచెం ఎక్సైట్మెంట్. సారీ. సో దట్స్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి. April 10th వస్తుంది, 100 subscribers రావట్లేదు, చేయండి బా. 3 subscribers 97 ఇంకా కావాలి. ఇంకా ట్విట్టర్ కూడా @PillaBudgetDiscussions. March 20th కొంచెం పెద్ద మూవీస్ వస్తున్నాయి, అది కొంచెం ప్రొడక్షన్ వీడియో వస్తా. ఇంకా డాడీ సినిమా రివ్యూ అది మండే కదా, ట్యూస్డే వస్తుందేమో. సో అంతే గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ట్విట్టర్ కూడా @PillaBudgetDiscussions. థ్యాంక్ యూ. సీ యూ ట్యూస్డే. బాయ్.